గుడ్ మార్నింగ్. తమిళనాడు ట్రిప్లో ఇది మా డే 5. రామనాథ స్వామి వారి స్ఫటికలింగ దర్శనంతో మొదలైంది ఇవాల్టి మా డే. డైలీ 5 o'clockకి స్ఫటికలింగ దర్శనం ఉంటుంది రామేశ్వరంలో. ఇక్కడ దర్శనం అయిపోయిన వెంటనే మేము హోటల్ నుంచి చెక్అవుట్ చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాం. అండ్ మా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి తాంజావూర్. రామేశ్వరం నుంచి తాంజావూర్ చేరుకోవడానికి మాకు 4.5 hours టైం పట్టింది. Tanjavur, South India's one of the most beautiful ancient architecture marvels. జనరల్గా అందరికీ తాంజావూర్లో ఉన్న మెయిన్ ఫేమస్ టెంపుల్ బృహదీశ్వర్ టెంపుల్ అని తెలుసు. సేమ్ టెంపుల్ని అక్కడి వాళ్ళు తాంజావూర్ బిగ్ టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్ ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. చోళా డైనాసిటీకి సంబంధించిన రాజులు దీనిని నిర్మించారు. అంటే ఇది 1000 years కంటే పురాతనమైనది. మనం గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద నంది కనిపిస్తుంది. ఈ నంది మొత్తం ఒక సింగిల్ రాక్ కార్వ్ చేశారు. ఇది 20 tons ఉంటుంది. గుడి లోపల ఉన్న శివలింగం 3.7 meters టాల్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ కంప్లీట్గా గ్రనైట్ తోటే కన్స్ట్రక్షన్ చేశారు. 60,000 tons ఆఫ్ గ్రనైట్ యూస్ చేశారు కంప్లీట్ టెంపుల్ కట్టడానికి. ఇక్కడ మీరు చూసే గోపురంని విమాన గోపురం అంటారు. ఇది వరల్డ్స్ టాలెస్ట్ విమాన గోపురం. గోపురం పైన కనిపించే రౌండ్ స్ట్రక్చర్ని కుంభం అంటారు. అండ్ జస్ట్ ఆ కుంభం ఒక్కటే అప్రాక్సిమేట్గా 80 tons ఉంటుంది. అంటే మనం బయట చూసిన నంది కంటే 4 times ఎక్కువ వెయిట్ ఉంటుంది. అంతేకాదు ఈ టెంపుల్కి షాడో కూడా ఉండదు. మీరు గమనిస్తే ఏ టైం అయినా సరే అసలు మనకి షాడో కనిపించదు. అండ్ ఇదేదో ఒక మిస్టరీ కాదు, అది జస్ట్ ఒక ఆర్కిటెక్చర్ స్టైల్. ఆనాటి రాజులు అలా నిర్మించారు. ఇక్కడ మా దర్శనం అయిపోయిన వెంటనే మేము రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చేసాం. తాంజావూర్ నుంచి రంగనాథ స్వామి టెంపుల్ చేరుకోవడానికి మాకు 1 hour పట్టింది. ఈ టెంపుల్ శ్రీరంగపట్టణంలో ఉంటుంది. రంగనాథ స్వామి టెంపుల్ వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్. దీనిని ఐలాండ్ సిటీ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సిటీ లేదా టెంపుల్ చుట్టూ 4 sides కావేరీ నది ఉంటుంది. కంప్లీట్ టెంపుల్ 156 acresలో స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అండ్ ఈ టెంపుల్కి మొత్తం 21 గోపురాలు ఉంటాయి. అన్ని గోపురాలు చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఒక్కటి మాత్రం వైట్లో ఉంటుంది. ఆ గోపురంని వెల్లాయ్ గోపురం అంటారు. ఈ టెంపుల్ని ఒక్క డైనాసిటీ కాదు, చోళా, పాండ్య, హొయసాల, విజయనగర డైనాసిటీస్కి సంబంధించిన రాజులు నిర్మించారు. ఇక్కడ మా దర్శనం అయిపోయిన వెంటనే మేము కాంచీపురంకి బయలుదేరాం. శ్రీరంగపట్టణం నుంచి కాంచీపురం వెళ్ళడానికి 6 hours టైం పడుతుంది. కానీ ట్రాఫిక్ వల్ల మాకు 7 hours పట్టింది. కాంచీపురంలో హోటల్ చేరుకోవడానికి మాకు నైట్ 10:30 అయిపోయింది. ఇంకా ఆ రోజు డిన్నర్ చేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి ఉంది మా దర్శనం. ఇలా ఎండ్ అయింది మా డే 5. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.